ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇది ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియో అండి. దీనికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంతే. ఈరోజు ఓబీఎస్ అంటే నిన్న కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది నాకు. ఓబీఎస్ సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోయింది. నేను రికార్డ్ ఆన్ చేసిన, బట్ అది 1 minute అలా రికార్డ్ అయ్యి నిన్న ఆగిపోయింది. నేను చెక్ చేసుకోలేదు, అందుకనే నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు. సేమ్ ఈరోజు కూడా అదే ప్రాబ్లం, సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోయింది. సగం కొంచెమేమో సిస్టంలో, కొంచెమేమో ట్యాబ్లో రికార్డ్ చేసిన, దాన్నే మొత్తం అటాచ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఓకే, నేను 24,600 పుట్లో తీసుకున్నా. దీంట్లో నాకు స్టాప్ లాస్ వచ్చేసి 20 points వచ్చింది. నేను 40 pointsకి టార్గెట్ పెట్టుకున్నా. అయితే నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి 172 దగ్గర నేను తీసుకున్నా. దీనికి నేను స్టాప్ లాస్ 152.30 పెట్టుకున్నా. ఇక్కడ 220 SMA దగ్గర నుండి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తుందని చెప్పేసి గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేసుకున్నా. నేను ట్రేడ్ తీసుకునే ముందు నా సెటప్ ప్రకారం అది 5 minutesలో వచ్చినా, 15 minutesలో వచ్చినా, 2 minutesలో వచ్చినా కూడా, ఏ టైం ఫ్రేమ్లోనైనా కూడా నేను స్టాప్ లాస్ అనేది తక్కువ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు పెట్టుకున్నా నేను. 24,450 దగ్గర అక్కడ వరకు అని టార్గెట్ పెట్టుకున్నా. నేను ఇది ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకు ఇంకా నేను ట్యాబ్లో రికార్డ్ చేసిన కాబట్టి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఈరోజు వీడియో చేస్తూ ట్రెండ్ లైన్స్ గురించి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ అది ఓబీఎస్ స్టూడియో కొంచెం నాది ఆల్రెడీ వీడియోస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, అందుకని నేను చేయలేకపోయినా. మండే రోజు వీడియోలో, స్కాల్పింగ్ వీడియోలో మాత్రం పక్కా నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, అలాగే ట్రెండ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ప్రీవియస్ ఒక వీడియోకి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే కమెంట్ వచ్చింది. ఏమనంటే, అక్క ఓఐ డేటాలో పుట్ రైటర్స్ గ్రీన్ కలర్, కాల్ రైటర్స్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటారు? పుట్ రైటర్స్ అంటే బేరిష్ సెంటిమెంట్ కదా, రెడ్ కలర్లో ఉండాలి కదా, ఎందుకు అలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అని అడిగారు. అయితే మనం ఇక్కడ మార్కెట్ని సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఓకే, పుట్ ఆప్షన్స్ని అమ్మడం అంటే పుట్ని సెల్ చేసిన వాళ్ళు మార్కెట్ ఆ ప్రైస్ రేంజ్ నుండి కిందికి వెళ్ళదు అని వాళ్ళు అనుకుంటున్నారని అర్థం. అంటే అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది, అందుకే గ్రీన్ కలర్లో అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే మనకు అక్కడ బుల్లిష్ ఇండికేషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24,600 PE దగ్గర గ్రీన్ కలర్లో ఓఐ ఎక్కువగా ఉంటే 24,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనమాట. అప్పుడు మనకి 24,600 అనేది సపోర్ట్లా ఉంటుంది. సేమ్ అలాగే కాల్ రైటర్స్ రెడ్ కలర్లో ఉన్నారు అని అంటే బేరిష్ సెంటిమెంట్ అనమాట. కాల్ ఆప్షన్స్ అమ్మడం అంటే కాల్ని సెల్ చేసిన వాళ్ళు మార్కెట్ ఆ రేంజ్ నుండి పైకి వెళ్ళదు అని అనుకుంటున్నారని అర్థం. అంటే అది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఓకే, అందుకే రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా.
నేను మండే రోజు స్కాల్పింగ్ వీడియోలో చార్ట్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఆ రోజు ట్రెండ్ లైన్స్ గురించి కూడా అడుగుతున్నారు. ట్రెండ్ లైన్స్ గురించి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, ఇంకా సేమ్ ఈరోజు చెప్పిన పాయింట్ దాని గురించి కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియో కాబట్టి నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొన్ని పాయింట్స్ చెప్దామని చెప్పేసి. ఓకే, ఇంకా అందరూ ట్రేడింగ్ జర్నల్ని లింక్ పెట్టండి, ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అని అడుగుతున్నారు. యాక్చువల్గా నాకు ఒక ఐడియా ఉంది. ఏంటంటే నేను ఒక ట్రేడింగ్ జర్నల్ని ప్రిపేర్ చేస్తున్నా, దాన్ని మన సబ్స్క్రైబర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. అది ఎలా ఏంటి అనేది ఆలోచిస్తున్నా. అంటే ఎలా అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు దాని నుండి వచ్చిన జర్నల్నే వాడుతున్నా నేను. దాంట్లో ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఫాలో అయ్యారా లేదా, మీ రూల్స్ ప్రకారం చేశారా లేదా, ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ అమ్మేశారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అదంతా ఉంది దాంట్లో. నేను ఇంకా కొంచెం దానికి అంటే ట్రేడ్ తీసుకున్న తర్వాత అవి అలా ఉంది అనమాట. ట్రేడ్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకునేది ఉంది. అది తీసుకోవడానికంటే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి, మనం ట్రేడ్ తీసుకునే ముందు ఇది ఓకేనా కాదా అని చెక్ చేసుకుని తీసుకునేలాగా ఉండాలి. ఆ పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాతనే మనం ట్రేడ్ తీసుకుంటే ఇంకొంచెం మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది దాంట్లో హోల్డ్ చేయడానికి అని చెప్పేసి. అంటే దాంట్లో నాకు మిస్టేక్స్ జరిగినాయి కాబట్టి దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. అదంతా నేను ఒక జర్నల్ని ప్రిపేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా. అది ఎలా ఇవ్వాలి ఏంటి అని నేను దాని గురించి ఆలోచిస్తాను. మీకు కూడా ఏమన్నా ఐడియాస్ ఉంటే మీరు కమెంట్ చేయండి, దాని ప్రకారం వెళ్దాము. అలాగే అంటే ఎలా ఇవ్వాలి అంటే నేను కమెంట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేసి పెడుతుంటారు కదా, దాంట్లో మనకి టాపిక్స్ గురించి ఎక్కువ అడుగుతుంటారు కదా, మంచి ఎక్కువ అందరికి యూజ్ అయ్యే టాపిక్స్ ఏం అడుగుతున్నారు, దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసి మీకే ఇందులో ఏది ఓకే చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అడిగి దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను ఇద్దాం అనుకుంటున్నా. అందరికైతే ఇవ్వలేను కదా, అందుకని నేను అలా అనుకుంటున్నా. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ట్రేడ్ అయిపోయిన తర్వాత ఎలాగో మనకు తెలుస్తుంది ఈ పాయింట్లో తీసుకున్నాము ఇలా అని. ట్రేడ్ తీసుకునే దానికంటే ముందు దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ ట్రేడ్కి ఎందుకు తీసుకుంటున్నాం మనం, ఇప్పుడు తీసుకునే ముందు ఇదంతా ఓకేనా చెక్ చేసుకుంటున్నామా లేదా అనేది అది రాసుకుంటే దాంట్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందులో మనకి కనిపిస్తుంది ఈ పాయింట్లో ఇది చెక్ చేసుకున్నావా, అది చెక్ చేసుకున్నావా అని అక్కడ ఉంటుంది అనమాట. ఆ రూల్ ప్రకారమే వెళ్తున్నావా లేదా అని చెప్పేసి. అందుకనే ఆ చెక్ లిస్ట్ అనేది ఏదైతే ఉంటుందో మీరు దాన్ని చూసుకుంటే అరే ఇది నాది రూల్ కాదు అని మీకు అనిపిస్తుంది కదా, అందుకనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్న కొన్ని థాట్స్ ఉన్నాయి నాకు, దాని ప్రకారం నేను చేద్దామని అనుకుంటున్నా. మీరు ఏమంటారో ఒక కమెంట్ చేసి చెప్పండి. ఓకే అనుకుంటే దాన్ని నేను ప్రిపేర్ చేస్తా. అంటే మన ట్రేడింగ్కి యూజ్ అయ్యేది ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. మనం మెయిన్ ఏమేమి మిస్టేక్స్ చేస్తామో ఆ మిస్టేక్స్ జరగకుండా ఆ చెక్ లిస్ట్ని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. నేను అలాంటి చాలా మిస్టేక్స్ చేసిన కాబట్టి తీసుకోవడానికంటే ముందు ఆ రూల్స్ ప్రకారం మనం తీసుకుంటున్నామా లేదా అని మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి అలా ప్రిపేర్ చేస్తున్నా. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, దాని ప్రకారం నేను నోట్ చేసుకొని పెట్టుకున్నా. మీరేమన్నా ఇంకా దీన్ని ఇంక్లూడ్ చేయండి దాంట్లో అని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అది చెప్పండి నాకు, దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తా. నాకు ఓకే అనిపిస్తే ఇంకా మీకు చెప్తా, అప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే 700 అలా ప్రాఫిట్ ఉంది. ఈరోజు నేను 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా. అంటే రెగ్యులర్గా నేను ట్రేడ్ తీసుకునే ముందు 5 minutes, 15 minutes, 1 hour, 1 day, 4 hours ఇవన్నీ చెక్ చేసుకుంటా నేను. అలానే ఇంకా బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా సేమ్ ఫార్మేషన్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకుంటా. అవన్నీ చూసిన తర్వాతనే నేను ట్రేడ్ తీసుకుంటా. అంటే అవన్నీ చూసినా కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకి ఓకే రూల్స్ ప్రకారం తీసుకున్నాం కదా అన్న ఒక స్ట్రాంగ్గా ఉండగలుగుతాం ఆ ట్రేడ్లో. అది స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మన రూల్స్ ప్రకారం తీసుకుంటే మనకేమనిపించదు, అరే నేను నా రూల్స్ ప్రకారమే తీసుకున్నా, స్టాప్ లాస్ హిట్ అయింది అంతే అని అనుకుంటాం. అక్కడ మన రూల్స్ తప్పని అనుకోవడానికి ఏముండదు. మార్కెట్ ఆ టైంలో న్యూస్ ప్రకారమో ఏదో సంథింగ్ ఏదైనా న్యూస్ రావడం వల్ల హిట్ అవ్వడం అలాంటివి జరుగుతుంటాయి.
ఇంకా 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో చాలా ఎంట్రీస్ వస్తాయి. అది హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అంటున్నారు. నేను 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకుంటా, బట్ నేను దానికంటే ముందు అన్ని టైం ఫ్రేమ్స్ చెక్ చేసుకున్న తర్వాతనే 2 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి అప్పుడు నాకు అక్కడ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను తీసుకుంటా. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇంకా తొందరగా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వ్యూ కరెక్ట్గా అర్థం కాదని చెప్పేసి నేను 2 మినిట్స్ టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటా. ఇంకా 20 and 200 SMA గురించి కూడా క్లారిటీగా చెప్పమంటున్నారు, చెప్తా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఈఎంఏ వాడొచ్చు కదా, ఎస్ఎంఏ ఎందుకు వాడుతున్నారు, అది కొంచెం ల్యాగ్ ఉంటుంది కదా అంటున్నారు. ల్యాగ్ ఉంటుంది కానీ కరెక్ట్ ఎంట్రీస్ వస్తాయని నా ఒపీనియన్. అందుకనే అంటే నాకు అది అలవాటు అయిపోయింది, ఇక దాన్నే ఫాలో అవుతున్నా. మనకి ఇప్పటి వరకు అయితే ఇందులో 13 పాయింట్స్ అలా వచ్చినాయి. నేను ఇందులో 2 లాట్స్ అలా పెడదాం అనుకున్నా, బట్ అక్కడ 20 పాయింట్స్ అంటే నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. నేను రెగ్యులర్గా 16, 15, 17 పాయింట్స్ పెడతా కదా, 20 స్టార్టింగ్దే మళ్ళీ 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇంకా మూడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ ట్రేడ్ తీసుకోలేము అని చెప్పేసి 1 లాట్తోనే ట్రై చేసిన ఇది. ఇక్కడ ఓఐ చేంజ్ వచ్చేసి 24,500 దగ్గర ఇక్కడ చూడొచ్చు మీరు, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మనకి ఇక్కడ. అంటే పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళు పుట్ని సెల్ చేసి పెట్టేసారు. దీని గురించి నేను మండే రోజు స్కాల్పింగ్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కాబట్టి నేను జస్ట్ చెప్తున్నా, అక్కడ డిస్ప్లే అయిన దాని ప్రకారం నేను చెప్తున్నా. ఇంకా నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ట్రేడింగ్ గురించి మీరు ఎలా స్టార్ట్ చేశారు, దేంట్లో చేసేవారు స్టార్టింగ్లో, అదంతా అడుగుతున్నారు. దాని గురించి నేను ఒక వీడియో అన్న అప్లోడ్ చేస్తా, లేదంటే ఒకరోజు లైవ్ అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలోనన్నా నైట్ టైంలోనన్నా ఒక లైవ్లోకి వద్దాం అనుకుంటున్నా. ఆ టైంలో మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే అది ఎప్పుడని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారని చెప్పా కదా. అవన్నీ నేను చూసుకొని సెట్ చేసుకున్న తర్వాత నేను ఫిక్స్ అవుతా, అప్పుడు మీకు చెప్తా. నేను టైమింగ్స్ మిమ్మల్ని అడుగుతా, కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ ఉండదు. అంటే నేను వీడియోనే చేద్దాం అనుకున్నా, నేను ఎలా స్టార్ట్ చేసా, ఎంత క్యాపిటల్ పోయింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా వీడియోలో. కాకపోతే వీడియో చేస్తే లెంతీగా అవుతుంది, ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పేసి కట్ చేయడం అలాంటి చాలా జరుగుతుంటుంది అని చెప్పేసి డైరెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఆ వీడియో నేను ఇంతవరకు చేయలేదు. చేస్తా, లైవే పెడతా, నేను లైవ్లో చెప్తాను మీ అందరికీ. కానీ ఆ డేట్ అయితే నేను ఎప్పుడని చెప్పలేను, చెప్తా పక్కా.
నిన్న వీడియో కూడా రికార్డ్ చేస్తున్నా అనుకున్నా, నేను ఫ్లోలో మాట్లాడుతూనే ఉన్నా. అది 1 మినిట్ అలా రికార్డ్ అయింది. నేను స్టార్టింగ్లో చూసుకున్నా, దాని తర్వాత చూసుకోలేదు. అది రికార్డ్ అవ్వలేదు. నేను వదులుతూనే ఉన్నా మొత్తం వీడియో మొత్తం. దాని తర్వాత చూస్తే అది రికార్డ్ అవ్వలేదు. అంటే మొత్తం ఫుల్ అయిపోయింది. ఓకే, 700 అలా ఉంది ప్రాఫిట్ అయితే. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ట్యాబ్లో రికార్డ్ చేసిన నేను. అక్కడ వరకు నాకు సిస్టంలో రికార్డ్ అయ్యింది, అక్కడ ఆగిపోయింది. నేను వెంటనే ఈరోజు చెక్ చేసుకున్నా కాబట్టి నాకు తెలిసింది. లేదంటే ఈరోజు కూడా సేమ్ నిన్నట్లాగానే అయిపోతుండే, ఈరోజు కూడా వీడియో రాకపోతుండే. నేను చెక్ చేసుకొని వెంటనే మళ్ళీ ట్యాబ్లో రికార్డ్ చేసిన ఇది. ఇప్పుడు 1700 అలా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అదే ఫస్ట్ ట్రేడే అది. 24,600 పుట్, 172 దగ్గర తీసుకున్నా కదా అదే. ఇది ట్యాబ్లో రికార్డ్ చేసిన, అందుకనే స్క్రీన్ అనేది చిన్నగా కనిపిస్తుంది. టార్గెట్ అయితే 40 పాయింట్స్కి పెట్టినా. ఈరోజు ఒకటే ట్రేడ్ తీసుకున్నా. ఒక ట్రేడ్ తర్వాత మళ్ళీ సిస్టమ్ కొంచెం స్లో ఉంది, అందుకని ఇంకా అయినా నేను ఈరోజు ఫ్రైడే రోజు ఫస్ట్ టైం ముందే అనుకున్నా నేను ఒకటే ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి. ఫస్ట్ ట్రేడ్ ఇంకా మంచినే బుక్ చేసుకున్నా, అందుకని చెప్పేసి. అయ్యో, నేను వీడియో మధ్యలోనే చెప్పేసిన బుక్ చేసిన. ఇంకా ట్రేడింగ్ జర్నల్లో ఇంకేమన్నా పాయింట్స్ యాడ్ చేసేది ఉంటే మీకు ఏమన్నా ఐడియా ఉంటే దాన్ని కూడా కమెంట్ చేయండి.
స్టాప్ లాస్ అయితే తీసేసిన నేను ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఈరోజు ట్రేడ్లో నేను ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకుంటాను అని. ఆల్రెడీ నేను చెప్పేసిన బుక్ చేసిన అని, అది ఎన్ని పాయింట్సో చూద్దాం. ఓకే, 2500 దగ్గర నేను బుక్ చేసిన ప్రాఫిట్తోనే 206.50 దగ్గర బుక్ చేసిన. అక్కడ 200 SMA ఉంది కదా, దాన్ని టచ్ చేసిన తర్వాత రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను అక్కడ నా ట్రేడ్ని క్లోజ్ చేసుకున్నా. ఓకే, దీంట్లో ఓవరాల్గా నేను 33 పాయింట్స్ తీసిన. ఓకే, ఇక చూద్దాం మనమైతే. ఇక ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 2587 వచ్చింది ప్రాఫిట్. 172 దగ్గర బై చేసిన, 206 దగ్గర నేను సెల్ చేసేసిన. ఓకే,